అప్డేట్స్ చూస్తున్నాం. కోల్కతాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై గెలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్ కు దూసుకువెళ్లింది. సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రాణించాడు. ఓపెనర్ గా వచ్చిన శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కేవలం 50 బంతుల్లో 97 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. చివరి 5 ఓవర్లలో 60 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేశారు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులు సాధించి భారత్ కు విజయాన్ని అందించారు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేస్తుంది. రోస్టన్ 40, జేసన్ 37, కెప్టెన్ రోమన్ 34 పరుగులు చేశారు. భారత్ ఈ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయాయి. 199 పరుగులు చేసి ఛేదించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఇక మొత్తానికి ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ కు చేరింది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడనుంది. కోల్కతాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై గెలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్ కు దూసుకువెళ్లింది. సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రాణించాడు. ఓపెనర్ గా వచ్చిన శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కేవలం 50 బంతుల్లో 97 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. చివరి 5 ఓవర్లలో 60 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేశారు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులు సాధించి భారత్ కు ఘన విజయాన్ని అందించారు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు 195 పరుగులు చేసింది. ఇక ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు ఉన్నారు. వేణుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నిన్నటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో భారత్ గెలిచి మంచి ఫామ్ లో కనిపిస్తుందనే చెప్పాలి. దీన్ని ఎలా చూడాలంటారు? నాకెప్పుడు డౌట్ లేదు. ఒక మ్యాచ్ 12 మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయాం మనం. అది కూడా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం. సౌత్ ఆఫ్రికా ప్రైమ్ ఫామ్ లో ఉంది. ఆ ఒక్క మ్యాచ్ ఓడిపోవటం వల్ల చాలా క్రిటిసిజం అయింది. ఇదే టీం అండి ఎన్నిసార్లు గెలిచింది, ఎన్ని మ్యాచ్లు గెలిచింది, ఎన్ని పరిస్థితుల్లో గెలిచిందండి. ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్. అయితే సంజు శాంసన్ ఎప్పటి నుంచో టీంలో ఉండాల్సిన మనిషిని ఈజీగా తీసేయటం, ప్రతిసారి ఈజీగా తీసేయటం, ఆయన ఏమనుకోవడం, ఆయన మాట్లాడటాన్ని చాలా అన్ఫేర్ ట్రీట్మెంట్ అయింది. అండ్ ఐ థింక్ ఫేట్ షోడ్ ది వాల్యూ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. రోహిత్ శర్మ ప్రెసెన్స్ ని అబ్సెన్స్ ని మనకు తెలకుండా చేస్తున్నాడు సంజు శాంసన్. సో గ్రేట్ విక్టరీ అంటే గ్రేట్ మూమెంట్, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్, సర్ప్రైజ్ ఏం లేదు ఇలాంటి పర్ఫార్మెన్స్ లో. ఓకే వేణుగారు, ఇటీవలి మ్యాచ్ల్లో అంతగా రాణించిన సంజు శాంసన్ అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేశాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చాడంటారా? తిరిగి ఫామ్ లోకి రావడమే కాకుండా ఆపోనెంట్స్ కి కొత్త హెడేక్ తయారు చేశాడు. ఈజ్ అ గ్రేట్ ప్లేయర్ అండి. మీరు ఎక్స్పర్ట్స్, ఇప్పుడు నా మాట పక్కన పెట్టేయండి, ఇయన్ బిషప్ లాంటి వాళ్ళ మాటలు వినండి. కామెంటరీలో ఆయన ఎలా కామెంటరీ ఇస్తున్నాడండి, ఓహో ఆహా అంటున్నాడు. సంజు శాంసన్ ఒక స్పెషాలిటీ. రోహిత్ శర్మ లాగా ఆయన సిక్స్లు కొట్టినట్టు కనిపించదు. అసలు వయలెన్స్ ఏ ఉండదు. ఏదో ఆర్టిస్టిక్ బ్యాటింగ్ అది.
జస్ట్ ఫ్యాంటాస్టిక్ అండి. ది సంజు శాంసన్ ది రియల్ హీరో. అండ్ మంచి వాళ్ళు గుడ్ మెన్ నెవర్ విన్ అంటారు. దిస్ ఇస్ ప్రూవ్డ్ రాంగ్. గుడ్ మెన్ ఆల్వేస్ విన్. క్యాలిబర్ ఉన్న వాళ్ళు ఆడాలండి. సంజు శాంసన్ షుడ్ హావ్ బీన్ ఇన్ ద టీమ్. థ్యాంక్ఫుల్లీ మన అదృష్టం నిన్న ఆయన ఉన్నాడు, లేకపోతే ఈ మ్యాచ్ చేర్నించిపోయేది. వేణుగారు, మార్చి 5న ఇంగ్లాండ్ తో తలపడిపోతున్నాం. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఇంకా మన టీం ఆపడం కష్టం అండి. ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత, ఇంతకు ముందు మనకు ప్రాబ్లం ఏముండేదంటే మనకి ఫైనల్స్ లో ఆడే ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఫైనల్లో మనమే ఉంటున్నాం కాబట్టి ఇండియాకి గెలిచే అవకాశాలు నేను 70-30 అంటున్నానండి. వేణుగారు, టీమిండియా ప్లేయర్లలో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? సర్ఫేస్ పట్టండి. అంటే ఇఫ్ ఇట్ సపోర్ట్స్ స్పిన్, మేబీ కుల్దీప్ ని తీసుకురావచ్చు, లేకపోతే కనుక హర్షదీప్ నే ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ మేజర్ చేంజెస్ ఏముండవు. ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు, ఏ ఇంజురీ అయినా అయితే ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అండి. ఎవ్రీబడి ఈస్ ఫిట్. సో చేంజెస్ నాకేం కనిపించట్లేదు. ఓకే వేణుగారు, కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎలా రాణిస్తారంటారు? అంటే సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు సంజు శాంసన్ లాగా ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చక్కగా సాఫ్ట్ గా మాట్లాడతాడు, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు. కాబట్టి మనం ఆయన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ చేస్తామండి. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్యాప్టెన్స్ దట్ వీ హ్యాడ్. అంత చక్కటి టెంపరమెంట్, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, బాల్ ని కూడా బాధ పెట్టకుండా. హీఈస్ లైక్ సంజు శాంసన్. ఆ షాట్స్ ఎలా ఆడతాడో చూడండి. సో హీఈస్ అ గ్రేట్ ప్రెజెన్స్ అండి. ఆయన జస్ట్ ఆ 15-20 రన్స్ చేసిన టీమ్ కి ఎంత ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆ టైంలో వికెట్స్ పడకుండా. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యాన్. గారు, వాంకడే పిచ్ అనుకూలిస్తుందంటారా? మన బౌలర్లు ఎంత వరకు రాణిస్తారంటారు? వాంకడే పిచ్ రన్ ఫీల్డ్ పిచ్ అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్లస్ బౌండరీస్, స్క్వేర్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి రన్ ఫెస్ట్ అవుతుంది. అంటే ఇంగ్లాండ్ కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి జాస్ బట్లర్ ఫామ్ లోకి వస్తే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 innings లో 220+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేణుగారు, టీమిండియా ఫామ్ చూస్తుంటే కప్పు కొట్టేలా ఉంది. ఎంతవరకు రాణించగలమంటారు? నేనే కాదండి, ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట అంటున్నారండి. ఈ టీం ని, అదే చెప్పాను కదా, ఈ టీం ని ఆపడం కష్టం. ఎందుకంటే గెలవటం వచ్చేసింది, ఈ టీం కి గెలవడం వచ్చేసింది. మీరు చూడండి, ఎవరు కాంట్రిబ్యూట్ చేసేస్తున్నారు, టీం గెలిచేస్తుంది. ఐ థింక్ ద టీమ్ ఇస్ ఇన్ బెస్ట్ ఫామ్ అన్ని విధాలుగా. ఈవెన్ బుమ్రా ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అంటే వాట్ కైండ్ ఆఫ్ అ బౌలర్ ఇస్ దట్ మ్యాన్? అసలు మన అదృష్టం, అసలు యాక్చువల్లీ ఈ గేమ్ అదృష్టం అండి. ఈ మన జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రికెట్ కే అదృష్టం. వేణుగారు, మొత్తానికి ఏం చెప్తారు? కప్పు కొడతామా? 100% అండి. 8వ తారీఖు ఈ కప్పు మన చేతిలో ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ సెలబ్రేట్ చేస్తాడు, మనందరం సెలబ్రేట్ చేస్తాం 100%. రైట్, మాతో పాటు చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వేణుగారు. థ్యాంక్ యూ అమ్మా.